శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వాలను కూడా 333 అధ్యాయాలు పూర్తి చేసి 334 అధ్యాయంలోని 24వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 25వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తీర్థమప్యప్రియంతం తరుంగల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నారద ఉవాచ వేదేషు సపురాణేషు సాంగోపాంగేషు గీయసే త్వమజః శాశ్వతో ధాతా మాతామృతమనుత్తమం. నారదుడు చెప్తున్నాడు, అంగాలతో ఉపాంగాలతో కూడిన సంపూర్ణ వేదాలలో, పురాణాల్లో నీ మహిమ స్తోత్ర పాత్రం అవుతున్నది. జననం లేని సనాతనుడివి నువ్వు, అందరి మాతాపితరులు, సర్వోత్తమైన అమృత స్వరూపుడవి నువ్వేనయ్యా. నారాయణుని చూసి బద్రికాశ్రమంలో నారదుడు స్తుతి చేస్తున్నాడనమాట. ప్రతిష్ఠితం భూత భవ్యం త్వయి సర్వమిదం జగత్ చత్వారోహాశ్రమో దేవ సర్వే గార్హస్య మూలక యజంతే త్వామహరః నానామూర్తి సమాస్థితం. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోని ఈ జగత్తంతా కూడా నీలోనే ప్రతిష్ఠితమవుతున్నది. గృహాశ్రమానికి మూలకమైన 4 ఆశ్రమాల వారు నానా రూపాల్లో ఉండి నేను ప్రతిరోజు కూడా పూజిస్తున్నారు. పితామాతా చ సర్వస్య జగత శాశ్వతో గురు కం కం త్వజ్జ యజసే దేవం పితరంకం న విద్మహే. ఇవి జగత్తుకు అంతకు తల్లి, తండ్రి, ఆచార్యుడివి. అయినా ఈరోజు ఏ దేవతల్ని, ఏ పితరులను పూజిస్తున్నావో నువ్వు నాకు తెలియటం లేదు. అందువల్ల అడుగుతున్నాను, నువ్వు ఎవరిని పూజిస్తున్నావు? ఇక్కడికి వచ్చి, ఈ బద్రికాశ్రమానికి వచ్చి, నువ్వు నారాయణుడివి కదా, ఈ జగత్తంతకి తల్లి, తండ్రి, దైవం నువ్వే కదా, గురువు నువ్వే కదా, మరి నువ్వెవరినయ్యా పూజిస్తున్నావు అని అడుగుతున్నాడు నారదుడు. శ్రీ భగవాను వాచ అవాచ్యమే తద్వక్తవ్యం ఆత్మపుష్యం సనాతనం తవ భక్తిమతో బ్రహ్మన్ వక్షామి తు యదా తతం. ఓ దేవర్షి నారదా, నువ్వు అడిగిన విషయం ఉన్నదే, అది నాలోనే దాచుకోవలసిన విషయం అయ్యా. ఈ సనాతన రహస్యం ఎవరికి చెప్పతగదు, అయినా నీ వంటి భక్తుడికి తప్పక చెప్పాలి. కాబట్టి దీన్ని యథాతథంగా చెప్తున్నా విను. ఎత్త సూక్ష్మ విజ్ఞేయం అవ్యక్తమజరం ధ్రువం ఇంద్రియైర్ధరిష్ట సర్వభూతైశ్చ వర్జితం సత్యంతరాత్మభూతానాం క్షేత్రజ్ఞశ్చేతి కజ్జతే త్రిగుణ్య వ్యతిరిక్తో వై పురుషశ్చేతి కల్పితః తస్మాదవ్యక్తముత్పన్నం త్రిగుణం ద్విజసత్తమా అవ్యక్తావ్యక్త భావస్థాః వ్యాసా ప్రకృతిరవ్యయ తాం యోనిమావయోర్వృద్ధి యోసౌ సదాత్మకః అవాభ్యం పూజ్యతే సౌ హి దైవే పిత్వే చ కల్ప్యతే నాస్తి తస్మాత్ పరో అన్యో హి పితా దేవో ధవా ద్విజః ఆత్మాహినః విజ్ఞేయ తతస్థ పూజయామి తేనైషా ప్రథితా బ్రహ్మన్ మర్యాదా లోకభావిని దైవం పిత్యం చ కర్తవ్యం ఇది తస్యానుశాసనం బ్రహ్మస్థానుర్మనుర్దక్షః భృగుధర్మస్తపో యమః మరీచిరంగిరాత్రిశ్చ పులశ్చ పులః క్రతు వశిష్ఠ పరమేష్ఠి చ వివస్వాన్ సోమ ఏవ చ కథమశ్చాప్య ప్రోక్తో క్రోధో విక్రీత ఏవ చ ఏకవింశతిరుత్పన్నాః
తే ప్రజాపతయః స్మృతా తస్య దేవస్య మర్యాదాం పూజయంత సనాతనీం. సూక్ష్మము, అజ్ఞేయము, అవ్యక్తము, అచలము, ధ్రువము అయినది, ఇంద్రియాలకు, ఇంద్రియ విషయాలకు, సర్వభూతాలకు అతీతమైన సర్వప్రాణులకు అంతరాత్మ అయిన దాన్నే క్షేత్రజ్ఞుడు అని, త్రిగుణాతీతం పురుషుడు అని చెప్తారు. దాని నుంచే త్రిగుణమయమైన అవ్యక్తం ఉత్పన్నమైంది. ద్విజశ్రేష్ఠ ఓ దేవరిషి, దాన్నే వ్యక్తభావస్థితము వినాశరహితమైన అవ్యక్త ప్రకృతి అన్నారయ్యా. సదసతాత్మకమైన పరమాత్మయే మా ఉత్పత్తి కారణమని తెలుసుకో. ఆ పరమాత్మనే మేము పూజిస్తున్నాం, దేవతగా పితరులుగా భావిస్తున్నాం. ఆయన కంటే ఇతరమైన దేవతలు గాని పితరులు గాని లేరు. ఆయనయే మాకు ఆత్మ అని తెలుసుకోవాలి. అందువల్లనే మేము ఆయన్ని పూజిస్తున్నాం. ఆయనయే లోకాన్ని సమున్నత పథంలో ప్రవర్తింపజేసి ఈ ధర్మ మర్యాదను స్థాపించాడు. దేవతల్ని పితరులను పూజించాలి అని ఆయన పెట్టిన ఆజ్ఞే. బ్రహ్మ, రుద్రుడు, మనువు, దక్షుడు, భృగు, ధర్ముడు, తపుడు, యముడు, మరీచి, అంజనుడు, అత్రి, పులస్టుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు, పరమేష్ఠి, సూర్యుడు, చంద్రుడు, కర్ధముడు, క్రోధుడు, విక్రీతుడు అనే 21 మంది ప్రజాపతులు ఆయన నుండే ఉత్పన్నమయ్యారని చెప్పారు. ఆ పరమాత్మ స్థాపించిన సనాతన ధర్మ మర్యాదను పాలిస్తున్నారు, వాళ్ళు పూజిస్తున్నారు. దైవం నిత్యం చ సతతం తస్య విజ్ఞాయ తత్వతః ఆత్మ ప్రాప్తాని తతః ప్రాప్నువంతి ద్విజోత్తమాం. ద్విజోత్తములు ఆయన్ని ఉద్దేశించి చేసే దైవ పితృకర్మలను సరిగ్గా తెలుసుకుని తమకు ప్రాప్తించిన వాటిని పొందుతున్నారు. స్వర్గస్థాప్యే కేచిత్ తాన్నవం అమస్యంతి దేహినః తే తత్ప్రాసాదాత్ గచ్చంతి తేనాదిష్ట ఫలాంగతిం. స్వర్గంలో ఉండే ప్రాణుల్లోని ఎవరైనా ఆ పరమాత్మకు నమస్కరించి ఆయన అనుగ్రహం వల్ల ఆయన ఆజ్ఞానుసారం ఫలాన్ని ఇచ్చే ఉత్తమ గతిని పొందుతారు. ఏ హీన సప్తదశభి గుణై కర్మభిరేవచ కళా 15 చక్వా తే ముక్త ఇది నిశ్చయ. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, మనస్సు, బుద్ధి అనే 17 గుణాలతోటి కర్మలతో రహితుడై పదునైన కళలను వదిలిన వారు మాత్రమే ముక్తుడు అని శాస్త్ర నిర్ణయం. ముక్తానాం తు గతి బ్రహ్మన్ క్షేత్రజ్ఞ ఇది కల్పిత సహి సర్వగుణైశ్చైవ నిర్గుణైశ్చైవ గజ్యతే. ముక్తులైన వారికి గతి క్షేత్రజ్ఞుడైన పరమాత్మాని నిశ్చయించారు. ఆయనయే సర్వసద్గుణ సంపన్నుడని నిర్గుణుడని చెప్తారు. దృశ్యతే జ్ఞానయోగేన అవాంచ ప్రసృతౌ తతః ఏవం జ్ఞాత్వాత్మాత్మానం పూజయానః సనాతనం. ఆ జ్ఞాన యోగంతో ఆయన సాక్షాత్కారం కలుగుతుంది. మా ఇద్దరి ఆవిర్భావం ఆయన నుంచి జరిగిందని తెలుసుకో అంటే అక్కడ బెదిరికాశ్రమంలో నరనారాయణులు ఇద్దరు తపస్సు చేస్తున్నారనమాట. ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు? నువ్వే కదా పరమాత్మవి అంటే, కాదు పరమాత్మ ఇంకొకడున్నాడు అంటూ చెప్తున్నాడు నారాయణుడు. మేమిద్దరం కూడా జ్ఞానయోగంతో ఆయన సాక్షాత్కారం కోసమే ఈ తపస్సు చేస్తున్నామనయ్యా. ఆ సనాతన పరమాత్మను పూజిస్తున్నాం. తం వేదాశ్చాశ్రమాశ్చైవ నానామత సమాశ్రిత భక్త్యా సంపూజయంత్యాసు గతిం చైషాం దదాతి సా. 4 వేదాలు, 4 ఆశ్రమాలు, 4 విధాలైన మతాల్ని అవలంబించేవారు భక్తిపూర్వకంగా ఆయన్ను పూజిస్తారు. ఆయన వీరికి అందరికీ సత్వరంగా ఉత్తమ గతిని ఇస్తాడు. ఏతు తద్భావితాలోకే ఏకాంతిత్వం సమాస్థిత ఏతదభ్యతికేషాం యత్తేతం ప్రవిశంచుత. నిరంతరం ఆయన్ని స్మరించేవారు, అనన్యభావంతో శరణ పొందేవారు ఆయన స్వరూపంలో లీనం కావటం అనే ఉత్తమ గతిని పొందుతారు. ఇది గుహ్య సముద్దేశ తవ నారద కీర్తిత భక్త్యా ప్రయత్నాచ విప్రశే అస్మద్భక్త్యాచతే శ్రుత. బ్రహ్మర్షి నారదా, నీకు భగవంతుని యందు భక్తి, ప్రేమ ఉన్నాయి, మా యందు కూడా నీకు భక్తి ఉన్నది. అందువల్ల మేము ఈ రహస్య విషయాన్ని వినిపించాం. దీన్ని వినే ఉత్తమ అవకాశం నీకు లభించిందయ్యా. ఇది శ్రీ మహాభారతి శాంతి పర్వని మోక్షధర్మ పర్వని 34,330 ఇది వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 334 అధ్యాయం. రేపు మనం 335 అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం.
కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమేషా. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.